జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. మహా ఉత్తారం మండలంలోని పర్లపల్లి గ్రామ సమీపంలో గొర్రెల మందపై చిరుత పులి దాడి చేసింది. 2 గొర్రెలు మృతి చెందాయి. స్పాట్ను పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించారు. చెట్టుపై చిరుత తిన్న గొర్రెల కళేబరాన్ని గుర్తించారు. సమీప గ్రామాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. రాత్రి వేళ అడవుల్లోకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిరుతకు సంబంధించి ఆనవాళ్లు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. చిరుత సంచారం కలకలం రేపుతోంది గ్రామ ప్రజల్లో. మహాముత్తారం మండలంలోని పర్లపల్లి గ్రామ సమీపంలో గొర్రెల మందపై చిరుత పులి దాడి చేసింది. అయితే ఈ దాడిలో 2 గొర్రెలు మృతి చెందాయి. స్పాట్ను ఫారెస్ట్ అధికారులు కూడా ఇప్పటికే పరిశీలించారు. చిరుత పాదముద్రని గుర్తించారు. చెట్టుపై చిరుత తిన్న గొర్రెల కళేబరాన్ని కూడా గుర్తించారు. అయితే సమీప గ్రామాల ప్రజలను అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. రైట్ వేణు, పర్లపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? గ్రామస్తులకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? రాధిక, నిన్న మధ్యాహ్నము పర్లపల్లి శివారు లోపల గొర్రెల మందపై దాడి చేసి 2 గొర్రెలను ఎత్తుకెళ్లింది. ఒక గొర్రెను చెట్టుపై తీసుకెళ్లి మరి అక్కడ చంపి తిన్న పరిస్థితి. సో దీంతో గ్రామస్తులంతా కూడా అది హైనా కావచ్చని భావించారు. కానీ అది చిరుత పాదముద్రని గుర్తించిన తర్వాత స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ సంఘటనా స్థలానికి చేరుకొని పాదముద్రలు చిరుతవే అంటూ కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా ఇటు మహాముత్తర మండలానికి సంబంధించినటువంటి శివారు గ్రామాలు, అటవీ ప్రాంతాలకు దగ్గర ఉన్నటువంటి గ్రామాల లోపల అటు ఆ లేగదూడలు, ఇటు గొర్రెల మందపై అదును చూసి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి అడవి జంతువులని భావించినా కూడా ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు చిరుత పాదముద్రను కన్ఫర్మ్ చేయడంతో 1 వీక్ నుంచి కూడా చిరుత సంచారం చేస్తూ ఈ పశువుల మందలపై దాడి చేసినట్లు కూడా ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఆ పాదముద్రలకు సంబంధించి ట్రాకింగ్ చేస్తున్నారు. ఎటువైపు వెళ్ళిందనే దానిపైన కూడా ట్రాకింగ్ చేస్తున్నారు. ఇక సాయంత్రం 5-6 దాటిందంటే ఎవరు చిలకల వద్దకు కానీ పొలాల వద్దకు అటవీ ప్రాంతాల వైపు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. చిరుతను దొరకబట్టేందుకు దాదాపు 3 టీమ్స్ ప్రస్తుతము ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత 3 నెలల క్రితము చిరుతపులి సంచారం వర్షాకాలం ముందు కనిపించింది. ఆ తర్వాత అకస్మాత్తుగా అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ తిరిగి చిరుత ఈ ఏరియాకు రావడంతో చిరుత ఒంటరిగా రానటువంటి ఆలోచనతో దాదాపుగా మానిటర్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు జాగ్రత్తలు చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులకు ఏదున్నా కూడా సమాచారం ఇవ్వాలంటూ కూడా పలు జాగ్రత్తలు చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే చిరుత సంచారంతో మహాముత్తరం శివారు ప్రాంతాల ప్రజలంతా కూడా భయంగా గడుపుతున్న పరిస్థితి ఉంది. రాధిక, థ్యాంక్ యూ వేణు.